బిల్డర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రభుత్వాన్ని కూల్చేయమంటున్నారని నిన్న హాట్ కామెంట్స్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఇవాళ అదే మాటను మరోసారి చెప్పారు. ప్రజల మనసులో ఉన్నదే చెప్పానన్నారు. తానన్న మాటల్లో తప్పేముందని, కావాలంటే కేసులు పెట్టుకోండి, కేసులు కొత్తవి కాదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. నిన్న ఇవాళ ఆయన ఏమన్నారో ఓసారి చూద్దాం. మాకు తెలియ ఏ బిజినెస్ మ్యాన్ నాకు తెలిసిన వాళ్ళు కొంచెం ఫ్యాక్టరీ దగ్గర ఆడడం ఉద్యోగస్తులు అన్న ఏమైనా మార్గం రాలేదు ఎందుకు అంటే ఈ గవర్నమెంట్ వశపొందలేదు దగ్గర అడగొట్టలేదు దండం పెడతాం పైసలు ఇస్తాం మీకు మస్తు పైసలు ఇస్తాం కొనుండి అవసరం అప్పుడు ఎమ్మెల్యేలు కానీ ఉద్యోగం దీన్ని ఉస్తే దరిద్రం ఇది దీన్ని మొత్తం కథపట్టిదని ఎంతో మంది అంటున్నారు. బిల్డర్స్ అంటారు, ఇండస్ట్రియలిస్టులు అంటారు, మీకు అత్యంతంగా పెట్టుకుంటారు, ఏ ఎమ్మెల్యేలు ఏం చేసుకుంటారో మీరు చేసుకోండి అనే కారణం వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవాలి. మరి నేను ప్రజలలో ఉన్న ఏదైతే బయటకు వచ్చిందో అది నేను పత్రికాముఖంగా మా కార్యకర్తల మీటింగ్లకు ఇట్లా అవుతున్నది రా అని చెప్పాడు. రోజు జరిగేదే. నేను ఇవాళ ఒక్కరోజు నేను ఒక్కడిని చెప్తలేండి, అన్ని మీటింగ్లలో ఇదే వాయిస్ నడుస్తున్నది. నాది రికార్డు చేసి దాని జర్రంతా అక్కడిక్కడ తిప్పి వక్రీకరించి గవర్నమెంట్ పడగొడుతున్నాం, ఇంకేదో పడగొడుతున్నాం అని దాన్ని వంకర చెప్పారు. అది కాదు, ప్రజలందరూ మళ్ళీ రావాలి, మేము చందాలు ఇచ్చాను, మేము గెలిపించుకుంటాము, ఖచ్చితంగా మేము గెలిపించుకుంటాం, మీరే రావాలి, మీ సారే రావాలి, కేసీఆర్ రావాలి అని చెప్పి ప్రజలు కోరుకుంటారు పోయి అని చెప్పి దాని తప్పేమి ఉన్నదా? కేసులు బుక్ చేసుకుని ఏమైంది ఉంది? నాకు ఒరిగేదేమున్నది? అడ్డుకోరిని ఒరిగేదేమున్నది? దిష్టి బొమ్మలు తగలబెట్టు ఏమైంది ఉన్నది? ఇలా కొత్తగా మేము జైలు కొట్టాలని